చెప్తే తీసుకొచ్చేస్తాం. సంతకం పెడితే అయిపోతుంది. ఈవినింగ్ పార్టీకి ఇన్వైట్ చేస్తున్నావు కదరా, అక్కడ సంతకం పెట్టించేస్తాను. ఏమైంది అయ్యగారు? ఏదో టెన్షన్ పడుతున్నట్టున్నారు. ఏం చెప్పమంటావమ్మా? మనతో పార్ట్నర్స్ అవ్వాలని అడుగుతున్నారు. అలాగే అవుదాంరా. ఇప్పుడే డీల్ ఓకే చేద్దాం. షూర్. ఈ డీల్ కుదుర్చుకోవాలంటే 51% ఆస్తి ఎవరి పేరు మీద ఉందో వాళ్లే సంతకం పెట్టాలేమో కదా. డాడ్ చెప్తే తీసుకొచ్చేస్తాం. సంతకం పెడితే అయిపోతుంది. సాయంత్రం పార్టీకి ఇన్వైట్ చేస్తాన్నావుగా, అక్కడే పెట్టించేస్తాలే. ఇది చామంతి నా టెన్షన్కి కారణం. సాయంత్రం చంద్రిక సంతకం పెట్టాలి. నేను ఎవరి పేరు మీద రాశానో తెలుసుకోవడానికి రోజా నన్ను ఇలా ఇరికించింది. నాకేం చేయాలో అర్థం కావట్లేదమ్మా. కంగారు పడకండి అయ్యగారు, ఏదో ఒకటి ఆలోచిద్దాం. చామంతి, నాకు ఒక ఐడియా వచ్చింది. ఏంటి అయ్యగారు? ఇలాంటి పరిస్థితుల్లో ఏం అడిగితే పరిష్కారం చెప్తుంది కదమ్మా, మనం తలలు పగలు కొట్టుకోవడం ఎందుకు? కరెక్ట్ అయ్యగారు, ఒకసారి ట్రై చేద్దాం. చిట్టి, చిట్టి, ఏం కావాలి సార్? నాకు సమస్య ఏఐ ద్వారా పరిష్కారం కావాల్సింది. ఆ ఏఐ యాప్ని స్క్రీన్ మీద ఓపెన్ చేయి. ఓకే సార్, చిటికలో చేస్తాను. ఏఐ యాప్ ఓపెన్ అయిపోయింది సార్. మీరు అడగాలనుకున్న ప్రశ్న అడగండి. నేను 51% వీలునామా ఒకరి పేరు మీద రాశాను. మా కంపెనీతో ఒక డీల్ కుదుర్చుకోవడానికి ముంబై కంపెనీ ఒకటి వచ్చింది. వాళ్ళు మనతో డీల్ కుదుర్చుకోవడానికి ఆ 51% వీలునామా ఉన్న వాళ్లే సంతకం చెయ్యాలి అన్నారు. ఆ వ్యక్తి బయటకు వస్తే నేను ఎవరి పేరు మీద రాశానో అందరికీ తెలిసిపోతుంది. వాళ్ళకి తెలియకుండా ఈ డీల్ కుదుర్చుకోవడం కుదరదు. దీనికి పరిష్కారం ఏంటి? 10 seconds టైం కావాలి. ఓకే. మా సమాధానం: మీరు మమ్మల్ని సంప్రదించడం మాకు సంతోషంగా ఉంది. మీరు పరిష్కారం కోసం తలలు బద్దలు కొట్టుకోవాల్సిన అవసరం లేదు. మీ సమస్యను చాలా సింపుల్గా పరిష్కరించవచ్చు. మీ ఇంటి కిచెన్లో స్టవ్ మీద ఒక గిన్నె పెట్టండి. ఏంటి? గిన్నెలో పాలు పోయండి. పాలా? పాలల్లో టీ పొడి వేయండి. దాంతోపాటు పంచదార వేయండి. టీ కాగానే కప్పులో పోయండి. అవన్నీ ఒక ట్రేలో పెట్టండి. మీరు టీలో మత్తు ముందు బిళ్ళలు కలపండి. మీకు 51% ఎవరికి రాశారో వాళ్ళకి తప్ప ఆ టీ అందరూ తాగేలా చేయండి. తాగిన వాళ్ళు మత్తులోకి వెళ్ళిపోతారు. మీరు ఎవరి పేరు మీద రాశారో వాళ్ళతో సంతకం పెట్టించుకోండి. ఎవరికి తెలియకుండా మీ పని అయిపోతుంది. సింపుల్. ఏంటి చామంతి వీడు? ఇంకా నయం, మిగతా వాళ్ళందరూ ఆ మత్తులో ఉన్నప్పుడే మర్డర్ చేయమని చెప్పలేదు. నాకు నవ్వు వస్తుంది. ఏదో చెప్తుందనుకుంటే ఇలా చెప్పిందేంటమ్మా? అదేగా అయ్యగారు. ఇక నా వల్ల కాదు చామంతి. నువ్వు లా చదువుకుంటున్నావు కదా, నీ మైండ్లో చాలా ఐడియాలు ఉంటాయి కదా, ఒకటి చెప్పమ్మా. నాకు ఐడియా వచ్చింది అయ్యగారు. చెప్పమ్మా. ఫస్ట్ మీరు అమ్మగారిని, అరుణ్ బాబుని, రోజా గారిని మీ మాటలతో వాళ్ళని నమ్మించి వాళ్ళని పడేయాలి. నమ్మించి పడేయాలా? అది నా వల్ల ఎక్కడవుతుందమ్మా? ఎవరి దగ్గర ఏం మాట్లాడాలో నేను చెప్తాను కదా అయ్యగారు. అది వినేసి అక్కడ కాపీ పేస్ట్ చేసేయండి సార్, అయిపోతుంది. సరే చామంతి, చెప్పమ్మా, వింటాను. అయ్యగారు, ఫస్ట్ మీరు ఫంక్షన్ దగ్గర నుంచి మొదలు పెట్టాలి. అక్కడ ఏం చెప్తారంటే, గుర్తుంది కదా అయ్యగారు? ఫస్ట్ ఫంక్షన్ గురించి, తర్వాత అమ్మగారి దగ్గరికి వెళ్ళి చెప్పాలి. ఆ తర్వాత అరుణ్, రోజా. అంతే అయ్యగారు. నమ్ముతారంటావా? జామ్ చెప్పింది చెప్పినట్టు చేస్తే నమ్మి తీరాల్సిందే సార్. మీరు చెప్పగలరన్న కాన్ఫిడెన్స్ నాకుంది. నాకు మీరు నమ్మిస్తారు అన్న కాన్ఫిడెన్స్ ఉంది అయ్యగారు. సరే పదమ్మా. సారా మజాకనా ఇంకా చూపిస్తారు. చూడండి, వాయుపుత్రుడి ఆశీస్సులు మీకెప్పుడు ఉంటాయి. ఇందాక మనం కన్విన్స్ చేసినప్పుడు కన్విన్స్ అయినట్టు కనిపించినా మళ్ళీ మీ నాన్న
ఏం పితలాటకం పెడతాడోనని కొంచెం డౌట్ ఉంది అరుణ్. నాకు కూడా అదే డౌట్ కొడుతుంది అత్తయ్య. రమా హర్ష, ఇక్కడే ఉన్నారా? ఏమైంది హర్ష? ఏమవుతుంది రమా? సాయంత్రం ఫంక్షన్ చేయబోతున్నావు కదా, దాని గురించే. అగర్వాల్ కంపెనీ అంటే మామూలుది కాదు కదా. వాళ్ళు ఫంక్షన్కి అటెండ్ అవుతున్నారు అంటే సెక్యూరిటీ కూడా టైట్గా ఉండాలి కదా. ఎవరిని పడితే వాళ్ళని లోనికి రానివ్వకూడదు కదా. మనం ఫంక్షన్లో బిజీగా ఉంటాం, అవన్నీ మనం చూసుకోలేం కదా. అందుకే నేను ఆ బాధ్యతని చామంతికి అప్పచెప్తున్నాను. అమ్మ చామంతి, ఎంట్రీ పాస్ ఉన్న వాళ్ళని మాత్రమే లోపలికి రానివ్వాలి. అలాగే అయ్యగారు. నువ్వు చాలా స్ట్రిక్ట్గా వ్యవహరించాలమ్మా. అంతా సక్రమంగా చేస్తావన్న నమ్మకంతోనే నీకు ఆ పనులన్నీ అప్పచెప్తున్నాను. చేస్తాను అయ్యగారు. నాకు మాట రాకుండా సక్సెస్ చేయాలి. నువ్వు ఎవరిని లెక్క చేయకూడదు. ఒకవేళ అవసరం అయితే నా మాట కూడా లెక్క చేయకూడదు. గుర్తుపెట్టుకో. అలాగే అయ్యగారు. పాస్ లేని వాళ్ళని లోపలికి రానివ్వద్దని బౌన్సర్స్ కి స్ట్రిక్ట్ గా చెప్పేస్తాను. ఆ, ఫంక్షన్ అంతా సక్రమంగా జరిగేలా నేను చూసుకుంటాను. గుడ్. రే ప్రేమ్, నాన్న. ఆ అరేంజ్మెంట్స్ అన్నీ కూడా దగ్గరుండి చూసుకోరా. నువ్వు చామంతికి హెల్ప్గా ఉండు. అలాగే నాన్న. మీకేం కావాలో ఫోన్ చేసి ఇప్పుడే తెప్పించేసుకోరా. సరే నాన్న, ఇప్పుడే తెప్పిస్తాను. రమా, నువ్వు కూడా ఇప్పుడే వెళ్ళి ఈవినింగ్ ఫంక్షన్కి ఏ శారీ కట్టుకోవాలో, ఏం జ్యువెలరీ పెట్టుకోవాలో సెలెక్ట్ చేసేసుకో. మళ్ళీ అప్పటికప్పుడు అంటే లేట్ అయిపోతుంది కదా. త్వరగా వెళ్ళు. అలాగే హర్ష. అరుణ్, రోజా లేదా? రూమ్లో ఉంది డాడ్. తనకు కూడా చెప్పరా, సెలెక్ట్ చేసి పెట్టుకోండి. సరే డాడ్. దీక్ష, రెడీ అవడానికి నువ్వే లేట్ చేస్తావు. నీకు కూడా ఏం కావాలో తీసి పెట్టుకోమ్మా. వెళ్తున్నా మావయ్య. ఓకే చామంతి. ఓకే అయ్యగారు. మీరు పాజిటివ్ గానే ఉన్నారు అని వాళ్ళకి చేరింది కదా. ఇంకా నెక్స్ట్ ఎక్కడికి వెళ్ళాలో గుర్తుంది కదా అయ్యగారు? రమా దగ్గరికి కదా. అవును అయ్యగారు. ఈ ఊపులోనే వెళ్ళి ఆవిడ్ని బాగా నమ్మించేయండి. సరేమ్మా. ఇంకేం ప్లాన్ చేయాలి? హర్ష ముంబై వాళ్ళతో డీలొద్దు, రావద్దు అని చెప్పమంటాడు అనుకున్నాను. కానీ రివర్స్లో జరిగిందే. ఇంతకీ అసలు హర్ష మనసులో ఏముంది? ఆస్తి ఎవరికి రాశాడు? వాళ్ళనే పిలిపించబోతున్నాడా? రమా,